ఇంట్లోనే హెల్తీగా, ఈజీగా ఇవాళ మోమోస్ అయితే చేయబోతున్నాం. అది కూడా వితౌట్ మైదా. మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి. దీనికి ముందుగా ఇక్కడ చూసిన వెజ్జీస్ అన్నీ కూడా చాప్ చేసుకోండి చిన్న చిన్నగా. నెక్స్ట్ ఒక కళాయిలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ కానీ, ఆయిల్ కానీ ఏసుకోండి. నెక్స్ట్ చిన్నగా చాప్ చేసిన గార్లిక్ కానీ, గ్రీన్ చిల్లీ ఏసుకొని మంచిగా కలుపుకోండి. నెక్స్ట్ ఆనియన్స్ ఏసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కలుపుకోండి. నెక్స్ట్ అందులోనే క్యాప్సికమ్ అలాగే క్యాబేజ్ ఏసుకొని మొత్తం బాయిల్ అయ్యి కొంచెం దగ్గర అయ్యేంత వరకు కలుపుకోండి. నెక్స్ట్ అందులోనే మీకు రుచికి సరిపడా సాల్ట్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అండ్ టమాటో కెచప్. గ్రీన్ చిల్లీ సాస్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్. మీ దగ్గర ఉంటేనే వేయండి, లేకపోతే లేదు. తర్వాత మీరు కార్న్ స్టార్చ్ ఉంటుంది కదా మన కాడ, అందులో వాటర్ వేసి ఇట్లా మిక్స్ చేసేసి ఈ కర్రీలో వేసేసి కలిపేసేయండి. 2 to 3 మినిట్స్ ఉంచేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇందాక చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఈ విధంగా చపాతీలు చేసుకొని అందులో అయితే కర్రీ పెట్టేసుకొని నేను ఈ విధంగా చేస్తాను. మీరు ఏ విధంగా చేయండి. ఇప్పుడు మనకి సాస్ కావాలి కాబట్టి ఇప్పుడు నేను టమాటా అలాగే మిర్చి బాయిల్ చేస్తాను 10 to 15 మినిట్స్. నేనైతే ఈ షేప్లో చేశాను. మీకు వచ్చిన షేప్లో నచ్చిన షేప్లో చేయొచ్చు. నేనైతే ఇక్కడ స్టీమర్లో అనేది స్టీమ్ చేస్తున్నాను నాకు 10 to 15 మినిట్స్. మీరు ఇక్కడ స్టీమర్ లేకపోతే ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదండి, అందులో ఒక 10 to 15 మినిట్స్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఇందాక ఏదైతే టమాటా అలాగే మిర్చి బాయిల్ చేసుకున్నామో టమాటాది పైన పీల్ ఉంటుంది కదా, అది తీసేయాలి. కంప్లీట్లీ చల్లగా అయినాక తీసేయాలి, వేడిగా అయినప్పుడు తీయద్దు. మంచిగా ఈ మూడుని తీసేసాను. నేను 3 టమాటో తీసుకున్నా. నెక్స్ట్ మిక్సీ తీసుకొని ఇందాక మనం ఏదైతే పీల్ చేసుకున్నామో టమాటా అవి 3 వేసేసేయండి. నెక్స్ట్ మిర్చీస్ కూడా వేసేసేయండి. మిర్చి వేసిన తర్వాత గ్రీన్ మిర్చి ఉంటుంది కదా, గ్రీన్ మిర్చి, కొరియాండర్, 3 to 4 పీసెస్ ఆఫ్ గార్లిక్ కూడా వేసేయండి. నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ షుగర్, 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. నెక్స్ట్ మనం 10 to 15 మినిట్స్ మోమోస్ పెట్టేస్తే మన మోమోస్ అయితే రెడీ. చూసారా, చూడనీకి ఎంత యమ్మీగా ఉన్నాయంటే తిన్నికి ఇంకెంత యమ్మీగా ఉంటాయో. ఓకే, బాయ్.